విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పై టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి పరువు నష్టం దావా వేశారు. రామలక్ష్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ నటుడు ప్రకాష్ రాజ్ పై 100 కోట్ల రూపాయలకు దావా వేశారు. భానుప్రకాష్ తరపు న్యాయవాది ప్రకాష్ రాజ్ కు లీగల్ నోటీసులు పంపించారు. హిందువుల మనోభావాలు కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని భానుప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా హిందువులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డితో మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ ఫేస్ టు ఫేస్. సినీ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర దుమార వ్యాఖ్యలైతే శ్రీరాముడిపై చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు కేసు కూడా 100 కోట్లు కూడా సరే పరువు నష్ట దావా చేసిన పరిస్థితి. అదేవిధంగా తిరుపతి ఎస్పీకి కూడా సరే ఆన్లైన్ ద్వారా కంప్లైంట్ కూడా చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో బోర్డు మెంబర్ అయిన భానుప్రకాష్ రెడ్డి గారు. సార్ చెప్పండి సార్, ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, ఏ విధంగా చెప్పండి. ఒళ్ళు కొవ్వెక్కి తినింది అరక్కుండా ఒళ్ళు బలిసి కోట్లాది మంది హిందువులు ఆరాధ్యంగా కొలిసే శ్రీరామచంద్రమూర్తిని, సీతమ్మ తల్లిని, లక్ష్మణస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వస్తూ ఏదో మామిడి తోటలో పండ్లు దొంగలించారు, దానికి పెనాల్టీ వేశారని చెప్పి హేళనగా శ్రీరామచంద్రమూర్తి గురించి మాట్లాడారు. వెంటనే ఆ మాటలను వెనక్కి తీసుకొని హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అందులో భాగంగా ఇప్పుడే మా లీగల్ అడ్వకేట్ ద్వారా అజయ్ కుమార్ ద్వారా లీగల్ నోటీస్ కూడా పంపించడం జరిగింది. 100 కోట్స్కి డెఫర్మేషన్ సూట్ 100 కోట్ల రూపాయలకి పరువు నష్ట దావా ప్రకాష్ రాజ్పై వేయడం జరిగింది. అలాగే ఎస్పీ గారికి కూడా ఆన్లైన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రాబో రోజుల్లో ప్రకాష్ రాజు ఎక్కడి నుంచి తప్పించుకునే ప్రసక్తే లేదు. శ్రీరామ భక్తుల నుంచి, హనుమాన్ భక్తుల నుంచి తప్పించుకునే ప్రసక్తే లేదు. రోడ్ల మీద కనపడితే వారి వీపు విమానం అయిపోతుంది. హనుమంతుడు తోకతో కొడితేనే లంక ఏ విధంగా అయిందో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. చరిత్ర తెలుసుకొని మాట్లాడు. ఏందయ్యా ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి కిందయ్యే వచ్చేది. ఈరోజు రాముడు లాంటి అన్న, రాముడు లాంటి తమ్ముడు, రాముడు లాంటి భర్త, రాముడు లాంటి స్నేహితుడు రామరాజ్యం కావాలని చెప్పి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎదురు చూస్తుంటే మా రామచంద్రమూర్తి మీద నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తావా? ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో, వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అయితే ఏదో ఒక వివాదంలో ప్రతిసారి హైప్ అవ్వడానికి హిందూ మతాన్ని మీదే టార్గెట్ చేస్తూ కూడా గతంలో కూడా చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా అంటే ఎప్పుడో ఏదో ఒకటి కూడా మాట్లాడుతూ నోరు పారేసుకుంటున్న పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు? ఏదైనా హైపా అంటే నీకైనా వార్తల్లో రావాలంటే హిమాలయాల పైకి అణిచి దూకు, లేకపోతే అక్కడ ఇది ఉంది కదా రామేశ్వరం నుంచి శ్రీలంక వరకు ఈదు, అప్పుడు వార్తల్లో వస్తావు. ఇలా రామచంద్రమూర్తి గురించి, లక్ష్మణస్వామి గురించి ఇలా మాట్లాడి వార్తల్లోకి ఎక్కాలనుకుంటే రాబో రోజుల్లో ఏ విధంగా నీకు హిందూ బంధువులు నీకు సమాధానం చెప్తారో ఇప్పటికే అది కేరళ రాష్ట్రంలో ఎక్కడ కనపడితే అక్కడ కొట్టండి అని చెప్పారు. భారతదేశం మొత్తం మీద హిందూ బంధువులు, రామ భక్తులు ప్రకాష్ రాజ్ ఎక్కడ కనపడితే అక్కడ తన్నేదానికి సిద్ధంగా ఉన్నారు. బీజేపీ నాయకుడుగా ఒక టీటీడీ బోర్డు సభ్యుడిగా హిందూ దేవాలయాలపై జరిగిన ఈ యొక్క విమర్శలు ఏదైతే ఉన్నాయో ఏ విధంగా పిలుపునివ్వబోతున్నారు? అంటే హిందూ సంఘాలు విహెచ్పీ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ ప్రస్తుతం అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలాంటి పిలుపునివ్వబోతుంది? ఇప్పటికే విశ్వ హిందూ పరిషత్ మా రవి గారు ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వారు పిలుపునివ్వడం జరిగింది. దీన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ప్రకాష్ రాజ్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, అలాగే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ పిలుపునివ్వడం జరిగింది. నేను మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారితో కూడా మాట్లాడాను. ఖచ్చితంగా ఒకసారి పార్టీలో పెద్దలతో మాట్లాడి ఏ విధంగా ఇప్పటికే లీగల్ నోటీస్ ఇచ్చాను కాబట్టి ఇంకా రాబో రోజుల్లో పార్టీ పెద్దలతో మాట్లాడి ఈ ప్రకాష్ రాజ్ వ్యవహారం ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, కఠినంగా గట్టిగా ముందుకు తీసుకుపోతామని చెప్పి హిందూ బంధువులకు హామీ ఇస్తున్నారు. తిరుపతి కూడా తరచూ వచ్చి వెళ్తూ ఉంటారు అనేక సార్లు, ఏ విధంగా అడ్డుకోబోతారో నెక్స్ట్ ఈసారి వస్తే తెలుస్తుంది. ఈసారి తిరుపతిలో అడుగు పెడితే ప్రకాష్ రాజ్కి హిందూ బంధువుల శక్తి, రామ భక్తుల శక్తి, హనుమాన్ భక్తుల శక్తి. ఈరోజు ప్రకాష్ రాజ్ ఏ రోజైనా తిరుపతిలో అడుగు పెడితే నీకు ధైర్యము దమ్ము ఉంటే తిరుపతిలో అడుగుపెట్టు, ఏ విధంగా నీకు ప్రజల నుంచి ప్రతిస్పందన ఉంటుందో ఒకసారి తెలుస్తుంది ప్రకాష్ రాజ్ నీకు. ఏదైతే రాముడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం నేపథ్యంలో ప్రకాష్ రాజ్ మాత్రం తిరుపతికి వస్తే మాత్రం తరిమి కొడతాము, ఆ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు, హిందూ బంధువులు కూడా సరే ఇప్పటికే విరుచుకుపడుతున్న పరిస్థితి. ఇప్పటికే విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు కూడా సరే ఇప్పటికే ప్రకాష్ రాజ్ మీద కూడా సరే ఆ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు వెలువడుతున్న పరిస్థితిగా ఉంది. అయితే ఇప్పటికైతే ఆ భానుప్రకాష్ రెడ్డి అయితే తిరుపతి జిల్లా ఎస్పీకి అయితే ఇప్పటికే ఆన్లైన్ ద్వారా కంప్లైంట్ చేసి 100 కోట్లకు సంబంధించిన పరువు నష్ట కేసు వేసి కూడా సరే లీగల్ నోటీస్ పంపించడానికి సరే భానుప్రకాష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే శ్రీరాముడిని కించపరిచినట్టు చేసినట్టు ఈ వ్యాఖ్యలు తీవ్రంగా దుమారం లేపుతున్న నేపథ్యంలో అటు పూర్తి స్థాయిలో కూడా సరే హిందూ బంధువులన్నీ కూడా సరే దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కనపడిచినా మాత్రం తరిమి కొడతామంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలోనే సంబంధించి ఏదైతే భానుప్రకాష్ రెడ్డి కూడా సరే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే హిందూ బంధువులు కూడా సరే పిలుపునిచ్చే పరిస్థితి. రాబోయే భవిష్యత్తులో మాత్రం తిరుపతిలో అడుగు పెట్టే మాత్రం అటు హిందూ సంఘాలు అయితే రామ భక్తులు అందరూ కూడా అడ్డుకుంటామంటూ కూడా సరే భానుప్రకాష్ చెప్తూ పెట్టిన పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుపతిలో
ఉంది. కెమెరామెన్ లోకేష్, గిరి, సిటీ 24/7 తిరుపతి నుండి.